హాయ్ అండి. గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఒక కీ అప్డేట్. రియల్ ఎస్టేట్లో గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బెస్ట్ అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. అయితే బయట కూడా చాలామంది గ్రూప్గా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అయితే జనరల్గా గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. ఒకవేళ ఆ టోటల్ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ ప్రోడక్ట్లోకి వెళ్తే వీళ్ళందరూ కూడా రాంగ్ ప్రోడక్ట్లోకి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అక్కడ ఎప్రిసియేషన్ లేకపోతే వీళ్ళందరూ కూడా సఫర్ అవుతారు. నేను ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇదివరకు అమరావతి, ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ ముందు అమరావతిలో చాలామంది గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ తర్వాత ఎగ్జిట్ కూడా చాలామంది సరైన టైంలో తీసుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళందరూ గ్రూప్గా ఇన్వెస్ట్మెంట్ చేశారు. మేము లాంగ్ టర్మ్ ఉంటామని చెప్పి వాళ్ళు అక్కడ లాక్ అయిపోయారు. అదేవిధంగా నేను హైదరాబాద్లో కొంతమందిని చూశాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు కూడా అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది 4-5 years అయినా కూడా దాంట్లో రిటర్న్స్ రావు. మరోవైపు కొంతమంది కొన్ని ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దాంట్లో కూడా పెద్ద రిటర్న్స్ అయితే ఉండవు. ఇవన్నీ కూడా గ్రూప్ ఇన్వెస్ట్మెంట్లో కొన్ని తప్పులు లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మనం కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కంపల్తోని చాలామంది డెసిషన్ తీసుకుంటారు. కానీ అక్కడ ఎటువంటి అనాలిసిస్ కానీ, స్ట్రాటజీస్ కానీ, మార్కెట్ అనాలిసిస్ కానీ ఏమీ ఉండదు. అందరూ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి మనం కూడా ప్రాపర్టీ కొనుక్కోవాలి అనే ఒక మైండ్ సెట్లో ఉంటారు. కానీ నేను చెప్పిన కాన్సెప్ట్ కలెక్టివ్గా డిఫరెంట్ పీపుల్ ఉంటారు. కొంతమందికి వాళ్ళ సర్కిల్లో కానీ లేదా ఇండివిజువల్ లెవెల్లో గ్రూప్ క్రియేట్ చేసే టైం కానీ లేదంటే అవకాశం కానీ ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు కొంతమంది కొన్ని ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు డిఫరెంట్ పీపుల్తో మనం మాట్లాడి డిఫరెంట్ ప్లాన్స్ అయితే మనం చేస్తూ ఉన్నాం. కొన్నిసార్లు కొంతమంది బిల్డర్తో మాట్లాడేటప్పుడు ఎవరైతే చిన్న బిల్డర్స్ లేకపోతే మిడిల్ స్కేల్ లెవెల్లో ఉన్న బిల్డర్స్తో మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే, ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే డెఫినెట్లీ ఒక ప్రైస్, ఒక రేంజ్ అయితే ఉంటుంది. కానీ నెంబర్ ఆఫ్ పీపుల్, ఒక 10 మంది 20 మంది కొనే సామర్థ్యం ఉంటే డెఫినెట్లీ ఇది ఒక హోల్సేల్ బయింగ్ అవుతుంది. కాబట్టి మనం బిల్డర్తోని బెటర్ ప్రైస్ని నెగోషియేట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎర్లీ స్టేజ్లో ఉన్న చాలా డీల్స్లో కూడా మనం బెటర్ ప్రైస్ని, బెటర్ డీల్స్ని ఆప్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి నేను చాలాసార్లు మన గ్రూప్లో కానీ కమ్యూనిటీలో కానీ చాలాసార్లు షేర్ చేశాను. అయితే ఇక్కడ కామన్గా 2 ప్రాబ్లమ్స్ నాకైతే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నార్మల్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న గ్రూప్ అయితే అందరూ కలెక్టివ్గా ఉంటారు, ఒక మైండ్ సెట్లో వెళ్ళిపోతారు. ఒకే గ్రూప్ కాబట్టి డబ్బులు కూడా ఇమీడియట్గా అరేంజ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ నేను థర్డ్ పార్టీ అవ్వడం, నేను వేరే పర్సన్ అవ్వడం వల్ల చాలామందితో కోఆర్డినేషన్ చేసి వాళ్ళతో కన్ఫర్మేషన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పటికి చాలా టైం అయితే ల్యాప్స్ అయిపోతూ ఉంటుంది. జనరల్గా మనం బిల్డర్తో మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా డీల్ మాట్లాడేటప్పుడు చాలా రెడీగా ఉండాలి. ఆన్ టైం వాళ్ళకి మనం హానర్ చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ అనేటప్పుడు 2 క్రైటీరియాస్ ఉన్నాయి. జనరల్గా అందరి డబ్బులు ఒకేసారి కలెక్ట్ చేసి ఒక కామన్ అకౌంట్లో ఉండి డెసిషన్ తీసుకుంటే అది వేరే విషయం. అయితే జనరల్గా అది జరగదు. దాంట్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఆ లీగల్ హడల్స్ నేనైతే తీసుకోదలుచుకోలేదు. దాంట్లో మనం ప్లాన్స్ అయితే ఉన్నాయి కానీ ఐ డోంట్ వాంట్ టేక్ దట్ రిస్క్. మరోవైపు కస్టమర్స్ వాళ్ళ అకౌంట్లో కానీ వాళ్ళ కస్టడీలో వాళ్ళ యొక్క అమౌంట్ అయితే ఉంచుకోవచ్చు. నేను చాలా మందికి అదే చెప్తూ ఉంటాను, మీరు మీ డబ్బులు మీ దగ్గరే పెట్టుకోండి, ఒక 3 to 6 months వరకు హోల్డ్ చేయండి. నేను ఈలోగా మిగతా వాళ్ళందరితో మాట్లాడి ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఒక బిల్డర్తో ఏదైనా డీల్ మాట్లాడి మనం దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను. కొన్నిసార్లు అది సక్సెస్ అయింది, చాలా వరకు ఫెయిల్ అయ్యింది. ద రీజన్ ఇక్కడ డిఫరెంట్ పీపుల్, వీళ్ళెవరో వీళ్ళకి తెలియదు, వీళ్ళెవరో వీళ్ళకి తెలియదు. ఈ కస్టమర్ కానీ ఇన్వెస్టర్ కానీ ఎవరైతే మాకు కాంటాక్ట్ అవుతా ఉన్నారో మొదట్లో అన్నీ బాగానే మాట్లాడతారు. మీరు చెప్పింది మేము కొంటామండి, మీతో పాటు ట్రావెల్ చేస్తామండి, ఇవన్నీ మాట్లాడతారు. నేను ఈలోగా బిల్డర్ దగ్గరికి వెళ్ళి లేకపోతే వీళ్ళందరితో మాట్లాడి ఇవన్నీ చేసి వచ్చేటప్పటికి కస్టమర్ ఆ డబ్బులు వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడము లేకపోతే ఇంకేదో చేయడం చేస్తూ ఉంటారు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కూడా నాకు చాలా మంది అప్రోచ్ అవుతూ ఉన్నారు, వాళ్ళే కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. మీరు ఇలా గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామని ప్లాన్ చేస్తున్నారు కదా, మీరు గ్రూప్ బయింగ్ చేస్తున్నారు కదా, మాకేమైనా ఆపర్చునిటీ ఉంటే మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చాలామంది అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ లాజికల్ థింగ్ మీరు అర్థం చేసుకోండి. గ్రూప్ బయింగ్ అనేది ఎప్పుడు అందరూ ఒకేసారి ఆ డీల్లోకి వెళ్ళాలి లేదా ఒకేసారి కొనుక్కోవాలి. ఎవరో ఆగస్టులో వస్తారు, ఇంకెవరో జూన్లో వస్తారు, ఇంకెవరో జూలైలో వస్తారు. ఎవరికి ఒక టైం అనేది ఉండదు. ఇంకొక మేజర్ ప్రాబ్లం, ఈ ప్రాపర్టీ అని నేను సెలెక్ట్ చేస్తాను కానీ చాలా మంది ఆ ప్రాపర్టీ నచ్చదు, ఇంకో ప్రాపర్టీ కావాలంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ అరేంజ్ చేయడం అనేది చాలా వరకు కష్టమవుతా ఉంది. సో నేను ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నానంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్లీ మనకు ప్రైస్ ఎడ్జ్ ఉంటుంది, డీల్ ఎడ్జ్ ఉంటుంది, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. కానీ కోఆర్డినేషన్ చేసుకోవడం,
అందరి దగ్గర మనీ ఒకేసారి పుల్ చేయడం అనేది ఇవన్నీ కూడా ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి నేను చెప్పేది ఇష్టం ఉంటుంది, నేను ఒక ప్రాజెక్ట్ చెప్తే వాళ్ళకి నచ్చుతుంది, కానీ ఆ టైంకి వాళ్ళు డబ్బులు అరేంజ్ చేసుకోలేరు లేదా డిఫరెంట్ కారణాల వల్ల డబ్బులు రావు. సో ఈ కారణాల వల్ల మనం ఎక్కువగా గ్రూప్ డీల్స్ అయితే చేయలేకపోతా ఉన్నాం. నాకు గ్రూప్ డీల్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంది అండ్ నేను చేసే ఇది కూడా మాకు ఉంది, కానీ మా కమ్యూనిటీ చాలా తక్కువ. అండ్ ఇప్పుడు వాళ్ళు ఓన్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలామంది అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు, లేదా వాళ్ళకి నచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇది ఒక థర్డ్ పార్టీ గ్రూప్ కాబట్టి చాలామంది దాన్ని సరిగ్గా యూజ్ చేయట్లేదు, సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు. ఇది నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైనా గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము లేదా మాతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తామని ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వండి. మీరు మీ యొక్క ఫండింగ్ డీటెయిల్స్, ఎప్పటి వరకు మీ ఫండ్స్ అరేంజ్ చేసుకోగలరు, ఎప్పటిలో మీరు ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయగలరు, ఏ ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఏదో ర్యాండమ్గా మమ్మల్ని కాంటాక్ట్ చేసి తర్వాత ఇంకెక్కడో ఏదో ప్రాపర్టీ కొనే మైండ్ కాకుండా మాతో పాటు ట్రావెల్ చేసే మైండ్ సెట్ ఉంటే అది బెటర్గా ఉంటుంది. నేను రిపీట్గా చాలా మంది చూస్తూ ఉంటాను, డే 1 చాలా బాగా మాట్లాడతారు, డే 2 చాలా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తామని అంటారు, థర్డ్ డే 4th డేకి వస్తే అసలు నువ్వెవరు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా చాలా వరకు మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ అయినా లేకపోతే అదర్ పార్టీస్ అయినా ఇంకెవరైనా కూడా మళ్ళీ ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటాను, మీ ఫండ్స్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటే రాబోతున్న టైంలో మనం డిఫరెంట్ ప్లాన్స్ అయితే చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు 2026లో ఆల్మోస్ట్ మనకి జరగవలసిన గ్లోబల్ డ్యామేజెస్ అన్నీ జరిగిపోయేవి, మార్కెట్లో కొంత స్లో డౌన్ జరిగింది, ఇవన్నీ కూడా జరిగాయి. రీసెంట్ టైమ్స్లో కొన్ని ఎంక్వైరీస్ మనకు వస్తూ ఉన్నాయి, కొంతమందిలో ఇన్వెస్ట్మెంట్ చేసే ఇంట్రెస్ట్లు ఉన్నాయి. సో డిఫరెంట్ పీపుల్ యొక్క మైండ్ సెట్ బాగుంది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మాతో పాటు గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో అండ్ లాంగ్ టర్మ్లో మాతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశము ప్లాన్ చూస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని రీచ్ అవ్వండి. మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, ప్రొఫైల్ డీటెయిల్స్, మీరు ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయగలరు, ఇవన్నీ కూడా మీరు మాకు షేర్ చేయండి. నేను ఒక కమ్యూనిటీ ఫామ్ చేస్తాను. కమ్యూనిటీ ద్వారా రాబోతున్న టైంలో మనం ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఎంతమంది ఒక ప్రాజెక్ట్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయగలరు, ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకున్న టైం ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడతాం. అండ్ దాంతోపాటు మన ఇతర ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కూడా మనం ఇతర పాయింట్లు కూడా మాట్లాడొచ్చు, చూడొచ్చు. సో ఎవరైతే సీరియస్గా గ్రూప్ ఇన్వెస్ట్మెంట్లు చేస్తామో అండ్ వెల్త్ క్రియేషన్లో మనం పార్టిసిపేట్ చేస్తాము, ఇవన్నీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు రీచ్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను ఇక్కడ కేవలం ఒక ప్రోడక్ట్ని అమ్మడానికో లేదా ప్రోడక్ట్ గురించి నేను మాట్లాడను. నేను ఎంటైర్ నా ద్వారా మీరు సర్వీసెస్ తీసుకుంటే 2 మెయిన్ బెనిఫిట్స్ వస్తాయి. ఫస్ట్ వాల్యూ బయింగ్ ఒకటి ఉంటుంది, 2 మార్కెట్ అనాలిసిస్ అనేది మనం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు నేను ఇదివరకు చెప్పినట్టుగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా మీరు తీసుకుంటారు, కానీ అక్కడ మార్కెట్లో బ్యాడ్ షేప్కి వెళ్ళిపోయింది, లేకపోతే ఆ ప్రోడక్ట్లో ఎక్కువ రిటర్న్స్ రాని సందర్భాలు చాలానే ఉంటాయి. నా వరకు మీకు మ్యాక్సిమం ఎంటైర్ మార్కెట్ నెగిటివ్గా ఉన్నా కూడా అట్లీస్ట్ వాల్యూ అప్రిసియేషన్ బాగుండేటట్టుగా మనం చూస్తాము. డిఫరెంట్ ఏరియాస్లో మనం ప్లాన్ చేస్తాము, డిఫరెంట్ ప్రోడక్ట్లో మనం ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో అది మా యొక్క అడ్వాంటేజ్. అండ్ గతంలో నిలిచిన సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇవన్నీ కూడా చూడొచ్చు. సో వెల్త్ క్రియేషన్లో మనకి ఎప్పుడు కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంట్. మీరు ప్రాపర్టీ కొనుక్కోవడం అనేది సెకండరీ, మీరు కొనుక్కున్న ప్రాపర్టీ ఎప్రిషియేట్ అవ్వాలి. సో ఇది చాలా మందికి అవసరం ఉంటుంది. సో నేను ఎవరైతే ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్, హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉంటారో డెఫినెట్లీ మీరు మమ్మల్ని రీచ్ అవ్వండి. ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా నేను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ ఫామ్ ఫిల్అప్ చేయండి, సో దట్ మిమ్మల్ని ఒక కమ్యూనిటీలో యాడ్ చేస్తాము. ఆ కమ్యూనిటీ ద్వారా రాబోతున్న టైంలో మనం ఫ్లాట్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, ల్యాండ్ సంబంధించి డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి మనం మాట్లాడతాం. రాబోతున్న టైంలో ఒకవేళ వీలుంటే వెబినార్స్, మీటింగ్స్ లాంటివి కూడా మనం ప్లాన్ చేద్దాం. కానీ నేను ఇక్కడ రిపీటెడ్గా చెప్పేవి 2 పాయింట్లు. గ్రూప్ ఇన్వెస్ట్మెంట్లో మనకి జరుగుతున్న మెయిన్ ప్రాబ్లం, అందరూ ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసే సామర్థ్యం ఉండట్లేదు. అందరి డబ్బులు ఒకసారి కలెక్ట్గా ఉంచి డెసిషన్ తీసుకుంటే చాలా బాగానే ఉంటుంది, కానీ ప్రాబ్లం అది టెక్నికల్గా, లీగల్గా చాలామందికి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గర ఉండాలి, కానీ ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటే కస్టమర్స్, ఇన్వెస్టర్స్ వాళ్ళు ఓన్ డెసిషన్ తీసుకుంటారు, లేదా ఆ డబ్బులు వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు. సో ఈ మెయిన్ ఇన్వెస్ట్మెంట్ని ప్రాబ్లంలోకి వెళ్తూ ఉంటుంది. చాలామంది సడన్గా నాకు దగ్గరికి వచ్చి మీ దగ్గర గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే చెప్పండి, నేను వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాను అంటారు. గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అలా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటే మనం బిల్డర్తోని ఆ ప్రైస్ని మనం మాట్లాడుకోలేము. ఎందుకంటే నేను బిల్డర్తోని ఒక 20-30 అపార్ట్మెంట్లో మాట్లాడుకున్నాను అనుకోండి, ఒక 6 నెలలు, సంవత్సరంలో నేను అనుకున్న టార్గెట్ ఇవ్వకపోతే అక్కడ మళ్ళీ అది రాంగ్ అయిపోతూ ఉంటుంది. సో అందరూ రెడీగా ఉంటే మనం బెటర్గా ప్లాన్ చేయొచ్చు. ఎనీవే మేము మా దగ్గరకు వచ్చే ఇన్వెస్టర్స్కి చాలా వరకు బెటర్ ప్రైసెస్ అయితే ఇస్తాము, అది వేరే చాయిస్. కానీ మీరు ఒక బల్క్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, ఒక గ్రూప్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారంటే అందరూ రెడీగా ఉంటే మనం దాని గురించి బెటర్గా మనం ప్లాన్ చేయొచ్చు. సో అది నా యొక్క ఐడియా. ఒకవేళ ఎవరికైతే ఇది ఇంట్రెస్ట్ ఉంది, ట్రస్ట్ ఉంది
అండ్ మాతో పాటు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, డెఫినెట్లీ మీరు ఈ రిజిస్టర్ ఫామ్ ఫిలప్ చేయండి. మా యొక్క వాట్సాప్ నెంబర్లో కూడా మిమ్మల్ని రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. అండ్ నేను మీ సత్య సంతోష్ సత్యమజయ్.